కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్యరూపైన మా తండ్రి, నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు అందించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదరించగలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన ఎలాగూ ఆదరించడం నేర్చుకున్నాడు అనేటటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మొట్టమొదటి నుంచి ఆదరించడం నేర్చుకున్నాడు అంటండి. ఎప్పటి నుంచి అండి? మొట్టమొదటి నుంచి. యేసు క్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పుట్టే ముందు పుట్టుకకు ఒక చక్కటి నిదర్శనాన్ని మనం చూసాం. ఏంటనంటే ఆయన పుట్టబోతున్నాడు లేక పుట్టాడు అనడానికి ఒక గుర్తేంటి? నక్షత్రము. ఆ గుర్తేంటమ్మా? నక్షత్రము. వారా నక్షత్రమును చూసి ఆ నక్షత్రమును వెంబడించి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇంచుమించుగా యేసయ్య దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి? దగ్గర 3 సంవత్సరాలు పట్టిందని రాయబడ్డది మామూలుగా ఒక లేఖన భాగ ప్రకారంగా. అయితే ప్రియులారా, సరే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పశువుల పాకలో ఉండగా వారు వెళ్ళడం, వారు మోకరించినప్పుడు వారు పెట్టెలు విప్పడము, విప్పిన తర్వాత ఏమేమి ఇచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము అనేది రాచరికానికి గుర్తు. బంగారం దేనికి గుర్తండి? అంటే బంగారం ఎందుకు ఇచ్చారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సరే, రెండవదిగా బోళము. బోళం అనేది తర్వాత మూడవదిగా సాంబ్రాణి. సాంబ్రాణి అనేది పరిశుద్ధతకు గుర్తు. సాంబ్రాణి దేనికండి? పరిశుద్ధతకు గుర్తు. సాంబ్రాణి అనే ఆ రెండవ పదములో పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనివాడు. బోళము, ఆయన నిత్యము జీవించేవాడు, మరణమునకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 అంశాలు తీసుకొచ్చినప్పుడు వారి జీవితము ధన్యమైంది. ఏమైందండి? వారి జీవితము ధన్యమైంది. వారు బయలుదేరినప్పుడు వారు ఆ నక్షత్రమును చూసి, తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు వారి ఇంటి దగ్గర నుంచి ఆయన ఎవరో తెలుసుకుని ఆయా ఆనవాళ్లు తీసుకుని వచ్చారు. కాబట్టి వారి హృదయము ధన్యమైంది. యేసయ్యను చూడగానే వారు ఆదరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారి నడక మారిపోయింది, వారి ఉద్దేశం మారిపోయింది, వారి తలంపు మారిపోయింది, వారు నడిచి వెళ్ళే మార్గం మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అంటారు, నువ్వు ఎలాగూ వెళ్ళొద్దు, మీరు హేరోదు ఉన్న చోటికి వెళ్ళొద్దు, హేరోదు ఉన్న చోటుకి వెళ్లకుండా మీరు ఈ మార్గము గుండా వెళ్ళండి అని దేవుడు వారి ఇంటి దాకా వెళ్ళేదాకా వారిని ఆదరించెను. హల్లెలూయా. యేసయ్య పుట్టినప్పుడు ఒక చక్కటి ఆదరణ జ్ఞానులకు కలిగింది. కాబట్టి ప్రియులారా, యేసయ్య దూత వారు కనబడినప్పుడు గొల్లలు భయపడుతున్నారు. ఏం పడుతున్నారండి? భయపడ్డారు. భయపడుతున్నప్పుడు ఏమన్నారంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనును, ఆయనకు యేసును పేరు పెడతారు. మీరు భయపడొద్దు, యేసయ్య మీ కొరకు పుట్టబోతున్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు. ఆదరణ, ఆయన రక్షించు దేవుడు అని ఆ మాట ద్వారా, దూత మాట ద్వారా ఆదరించబడ్డారు గొల్లలు.
దూత మాట ద్వారా మరియమ్మ అనుమానం తొలగించుకుని ఆదరించబడ్డది. యోసేపు ఆదరించబడ్డాడు. మీరు గమనించారా? యేసయ్య పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఆదరించడం నేర్చుకుని, పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని మాటలు చెప్తాను. ఆయన చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర ఆడుకుంటుంటే వీళ్ళందరూ చెట్టుకాయలు కోసుకుంటున్నారు. చెట్టు ఎక్కేశారు, కాయలన్నీ కూర్చేశారు. యేసయ్య కాయలు కోయడానికి వెళ్ళలేదు, కానీ కింద కూర్చుని ఉన్నాడు. ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఈలోపు రైతు వస్తున్నాడు. ఆ చెట్టు గల రైతు వస్తున్నాడు. రైతు వస్తున్నాడు అన్న సంగతి వారు విని వెంటనే ఒకరి తర్వాత ఒకరు దూకి ఒకరి మీద ఒకరు పడి అందులో ఒకడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొడుకు చనిపోయాడు కాబట్టి ఆ తల్లి అడుగుతున్నారు, ఆ కొడుకుని ఎవరు చంపేశారు అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అదిగో మెదలకుండా కూర్చున్నాడు, ఆయనే చంపేశాడు అని. గబగబా తల్లిదండ్రులు వచ్చారు. ఏమయ్యా, నా కుమారుడిని చంపేస్తావా? మెదలకుండా ఉన్నావు, ఏమీ తెలియకుండా ఉన్నావు, నాకు ఒక్కగానో కొడుకు, నువ్వు ఎలా చేస్తావా? ఎంత పని చేసావయ్యా అని దెబ్బలాడకు వచ్చింది తల్లి. అప్పుడు ఆగమ్మా, ఇప్పుడు ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు నీ కొడుకు? నీ కొడుకుని అడగమన్నాడు. ఎవరిని అడగాలి? అమ్మ చెప్పండి, ఎవరిని అడగాలి? మరి తల్లికి ఏమనిపిస్తుంది? అమ్మా, తల్లికి ఏమనిపిస్తుంది? చచ్చిపోయి ఆల్రెడీ ఉంటే ఆయన అడగమంటాడేంటి ఈయన అనే బాధ ఉంటుంది. చాలా కోపోద్రేకంతో చూస్తుంది. అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, నాయనా మరి నువ్వెలా చనిపోయావు అని అడిగాడు. అప్పుడు వాడు వెంటనే లేచి, నేను చెట్టు మీద నుంచి దూకుతుండగా పలానోళ్ళు నా మీద పడ్డారు, నేను ఊపిరాడక నేను చనిపోయాను, ఈయన నా జోలికి రాలేదన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? చనిపోయినోడు ఆయన మాట విని లేచి తల్లికి సమాధానం చెప్పాడు. ఇప్పుడు బ్రతికాడు. హల్లెలూయా. ఆదరణ అంటే జీవము అనేటటువంటి ఆదరణ ఆ కుమారులోనికి యేసయ్య పంపించాడు. ఆ తల్లికి కుమారుని గురించిన వేదన లేకుండా ఆ తల్లిని ఆదరించాడు. అక్కడ ఉన్న అనేక మందిని ఆదరించాడు. అయ్యో, యేసయ్య చనిపోయిన వారిని కూడా లేపగలడన్నమాట. ఇంత గొప్ప శక్తిమంతుడా ఆయన. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఒక గొప్ప ఆదరణ కలిగింది. అంటే యేసయ్య మనతో ఉండగా మరణం మనలను ఏమీ చెయ్యలేదు అన్న మంచి ధైర్యము అందరికి కలిగింది. హల్లెలూయా. అది ఒక ఆశ్చర్యమైపోయింది, ఒక విచిత్రమైపోయింది. పలానా ఆవిడ కొడుకంట చెట్టు దిగుతూ ఉంటే పడిపోయి చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు మీదకు దెబ్బలాడగలిగితే యేసుప్రభు ఆ కుర్రోడు లేపి మరి రియాలిటీగా జరిగిన దాంట్లో బ్రతికించి ఆ తల్లికి ఆదరణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టక ముందు నుంచి, పుట్టిన తర్వాత నుండి, చిన్నప్పుడు పిల్లలతో ఆడుకున్న సమయాల నుండి ఆయన ప్రతి ఒక్కరిని ఆదరిస్తూనే ఉన్నాడు. నువ్వు గమనించాలి, ఆయన మొట్టమొదటి నుంచి ఆయనలో ఆదరణ ఉంది, ఆదరించే గుణం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి అందరు పిట్టల్ని తయారు చేసుకుని ఆడుకుంటున్నారంట, చెక్క పిట్టల్ని. ఈయన కూడా ఒక చెక్క పెట్టిని తయారు చేసి, ఈయన వడ్రంగి ఆయన కదా, తండ్రితో 30 సంవత్సరాల వరకు తండ్రితో సమానంగా వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు ఆయన. ఈయన కూడా వడ్రంగి కాబట్టి చెక్క పిట్టలు తయారు చేశాడు. కొన్ని చెక్క పిట్టలు తయారు చేసిన ఆ చెక్క పిట్టల్ని అందరితో పాటు ఇలా ఎగరేశాడు. ఎగరేయగానే వాటిలోనికి జీవం వచ్చి ఆ పిట్టలు మామూలుగా పక్షుల కింద తయారయ్యి వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం.
అంటే చెక్కలో ఆయన, ఆ చెక్కకు ఆయన ఎగరేయగానే ప్రాణం వచ్చి అవి పక్షులుగా మారిపోవడం ఎంత అద్భుతం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆదరణ అనేది ప్రభులో ఉంది. తర్వాత మనం ఇక్కడ ఆలోచన చేస్తే, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. కాబట్టి మెల్కీసెదెకు అనగా దేవుడు, దేవుని యొక్క క్రమము చెప్పున యేసయ్య మనకు ఎవరనంటే యాజకుడు. ఆయన ఎవరండి? యాజకుడు. యాజకుడుగా మనకున్నాడు. ఆయన యాజకుడుగా మనల్ని ప్రేమించేవాడుగా, మనల్ని ఆదరించేవాడుగా, మనల్ని బలపరిచేవాడుగా, మన అవసరతలు తీర్చే దేవుడుగా, మనలను పడిపోకుండా లేవనెత్తే దేవుడుగా, ఆరోగ్యం ఇచ్చే దేవుడుగా, మనకు జీవాన్నిచ్చే దేవుడుగా ఆయన ఆదరించేవాడుగా కనబడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, శరీరధారి అయిన దినములో మరో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. రెండో మాట ఏంటంటే, ఆయన ఆల్రెడీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యేసయ్యగా ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన చేయవలసిన కార్యక్రమంలోనికి వచ్చాడు. ఆయన ఏంటనంటే, ఆయన శరీరాన్ని దాల్చుకుని లోకానికి వచ్చాడు. ఎందుకు శరీరాన్ని దాల్చుకున్నాడంటే, శరీరంతో ఉన్న మనము చేసిన పాపములు పోవాలనంటే పరిశుద్ధుడు శరీరాన్ని దాల్చుకుని అపవిత్రత లేకుండా, అన్యాయము లేకుండా, అక్రమము లేకుండా, అనాలోచన లేకుండా, అబద్ధాలు లేకుండా, మోసములు లేకుండా, అపవిత్రత లేకుండా అతను మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాలి, అనగా రక్తాన్ని కార్చాలి. ఇప్పుడు పాపము చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా ఉండే మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కానీ ఈయన కనబడుతున్నాడు. ఆయన శరీరాన్ని దాల్చుకున్న తర్వాత ఆయన అన్నాడు, చూడండి, కొంతమందిని పిలిచాడు ఆయన. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము చదవండి మరొకసారి మాట 7, 8 చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మెల్కీసెదెకు రక్షణ అనగా యెహోవా యొక్క జ్ఞానమును, యెహోవా యొక్క ఆలోచనను, యెహోవా యొక్క తలంపును, యెహోవా యొక్క మనసును ధరించుకున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని చూడలేదు. అందుకే ఓ కుంటివాడు, లేక గుడ్డివాడు, లేకపోతే అవిటివాడు, చెవిటివాడు, లేక మరణించిన వారు, లేక వ్యభిచారం చేసిన వారు, దొంగతనాలు చేసిన వారును ఆయన వేరే రూపంలో చూడలేదు. ఆయన వేరేగా మాట్లాడలాం. ఆయన కేవలము ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి, లేక ఆదరించడానికి వచ్చాడు కాబట్టి, మనలను ఆదరించి రక్షించి తప్పించి మనము మరొకసారి దానిని చేయకుండా మీరు సుఖముగా క్షేమంగా బ్రతకమని చెప్పాడే తప్ప దాని గురించి ఆయన ఎక్కడ ప్రస్తావన తేలేదు. ఏ ప్రస్తావన తేలేదు. కుంటోడు వచ్చాడు అనుకో, నువ్వెందుకు కుంటోడు అయిపోయావు, ఏం జరిగింది అని అడగలా. గుడ్డోడు వచ్చాడు అనుకో, నువ్వు గుడ్డోడు ఎందుకు గుడ్డోడు అయ్యావు అని అడగలా. అలాగే అనేక రకాలుగా పక్షవాయు గలవాడు ప్రభు అంటే అతన్ని మంచంతో ఆ పెంకుటిల్లిని మంచంలో దించమన్నాడు. నీ పరుపెత్తుకుని నీవు వెళ్ళిపోమన్నాడు. నీకెందుకు వచ్చింది, ఏంటి, రావడానికి గల కారణం ఏంటి, ఏమీ అడగలేదు, ప్రశ్నించలేదు. ఆదరించాడే తప్ప మనల్ని ప్రశ్నించలేదు. క్షమించాడే తప్ప మనల్ని ప్రశ్నించలేదు. మనల్ని ప్రేమించాడే తప్ప
ప్రశ్నించలేదు. రక్షించాడే తప్ప ప్రశ్నించలేదు. బ్రతికించాడే తప్ప ప్రశ్నించలేదు. మనలో ఉన్నటువంటి రోగాల గురించి ఒక డాక్టర్ ప్రశ్నిస్తాడు, ఎందుకు వచ్చింది, ఏం చేశావు, ఏంటి. ఒక మనుషుడు ప్రశ్నిస్తాడు, ఒక అధికారి ప్రశ్నిస్తాడు, మన స్నేహితుడు ప్రశ్నిస్తాడు దాని గురించి. కానీ స్నేహితుడి కంటే, అధికారి కంటే, కుటుంబం కంటే, డాక్టర్ కంటే గొప్పోడైనటువంటి దేవాది దేవుడు మనలను ప్రశ్నించకుండా మన బాధను తొలగించి మనకు ఆదరణ కలిగించి మనలను మంచి యోగ్యులుగా తయారు చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచించేయి. ఆయన ఎంత మంచి దేవుడు కాకపోతే నిన్ను ఒక మాట కూడా ప్రశ్నించకుండా ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది, ఏం చేశావు, ఏంటి అనే ప్రశ్న కూడా వేయకుండా వెంటనే మనకు కలిగిన ప్రతి బలహీనత నుంచి విడుదల పొందించి మనల్ని ఆదరించి రక్షించి మరలా మనుషులలో సమానంగా తిరిగి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు ఆయన ఎంత గొప్ప దేవుడు నువ్వు ఆలోచన చేయొకసారి. ఆయన ఆదరణ ఎలాగుంది? ఒక డాక్టర్ లాగా కాదు, ఒక తల్లిదండ్రులకు కూడా కాదు, ఒక అన్నదమ్ముల్లాగా కూడా కాదు, ఒక బంధువుల్లాగా, స్నేహితులకు కూడా కాదు. ఎవరైనా మన రక్త సంబంధికులు కూడా ఏదైనా జరిగితే ఎందుకు జరిగిందని ప్రశ్న వేయకుండా మాత్రము ఆగరు. కానీ ఆ తండ్రి అందరికంటే మహిమోన్నతుడు, మహిమ కలిగిన వాడు, మెల్కీసెదెకు అనేటటువంటి దేవాతి దేవుని మంచి ప్రణాళిక కలిగిన వాడు. కాబట్టి ఆ దేవాతి దేవుని యొక్క చక్కటి సంకల్పంలో మనందరమును మన రోగాలు, మన వ్యాధులు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన పాపములు కూడా తొలగించబడి ఆదరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు మించిన గొప్ప భాగ్యం మనకేం కావాలి? మనల్ని ప్రశ్నించకుండా మనకు కలిగిన సమస్తమైన రోగాల నుంచి విడుదల కలిగించగలిగిన దేవుడు కంటే మనకెవరు గొప్పోళ్ళు? అందు కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే అంత ఆదరించగలిగిన ఆదరణకర్త అయిన యేసయ్య చూడండి వారిని అన్నాడు. ఇక్కడ మనం చూద్దాం ఆ వాక్యంలో కింద చూడండి. ప్రార్థన చేసుకోవడానికి చూడండి, మనం ఆలోచన చేసుకుంటే లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి వాక్యం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43-46 వరకు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి, చదవమ్మా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి రమ్మన్నాడు వీళ్ళందరినీ. ప్రార్థన చేసుకోవడానికి రమ్మంటే వీళ్ళు ఎవరో ప్రార్థన చేసుకోవడానికి రాలేదండి. ఆయన మహారోదనతో అయ్యో వీరు రాలేకపోయారు, కానీ వీరు తర్వాత అయినా మారు మనసు పొందితే వీరు రక్షించబడే అవకాశం ఇయ్యి ప్రభు అని మహారోదనతో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆదరణ, ఎంత ఆదరణ, ఎంత ఆదరణ. తర్వాత మనం ఆలోచన చేసుకుంటే మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించడం చూసి, మీరెందుకు నిద్రించున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. కాబట్టి గమనించాలి, అయ్యా మీకోసం నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తుండగా మహా దుఃఖముతో, వేదనతో నేను ప్రార్థన చేస్తుండగా నాకు ఏం జరిగిందో తెలుసా? పరలోకము నుండి ఒక దూత వచ్చి నన్ను ఏం చేసింది? ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ పరలోకం నుండి 43 మంది చదివితే దూత వచ్చి ఆయన పడుతున్న వేదనను చూసి ఆయన్ని బలపరిచిందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు నీవు కూడా ఏదైనా కన్నీరు కార్చినప్పుడు, బాధతో ప్రార్థన చేసినప్పుడు, బాధతో ప్రభువుని అడిగినప్పుడు, బాధతో ప్రభు దగ్గర నాకు ఇది కావాలి ప్రభు ఏంటని వేదనతో రోదనతో ప్రభువుని కన్నీరు కార్చినప్పుడు ఆయన చెమట రక్త బిందువు వలె నేలను ఒరిగినట్టు మనం చూడగలుగుతున్నాం. అంతగా రోధిస్తున్నప్పుడు ఆయనను బలపరచడానికి పరలోకం నుండి ఒక దూత ఆయన దగ్గరికి వచ్చింది. ఆ దర్శనాన్ని కూడా చూడలేకపోయారు ఆయనతో వచ్చిన శిష్యులు. ఈనాడు నీవు అలా కాదు, నీవు అలాంటి దర్శనాన్ని సంపాదించుకోవాలి, ఆదరించబడాలి. ఆయన ఎందుకు తీసుకెళ్ళాడు అక్కడికి? మీరు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, నిద్రపోవద్దని ఎందుకన్నాడు? ఆ దర్శనమే వారు కూడా చూచుందురు కదా. ఆ పరలోకం నుండి వచ్చిన దూత ఆయనతో మాట్లాడాయన బలపరిచిన దర్శనము వారు కూడా చూచి ఉందరు కదా. వారు కూడా చూచి ఉండుంటే వారు కూడా ఆదరించబడుదురు, బలపరచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో, ఆ చక్కటి మంచి అవకాశాన్ని నిద్ర గురించి పోగొట్టుకున్నారు చాలామంది. నిద్రపోయి వాక్యాన్ని పోగొట్టుకున్నారు చాలామంది. నిద్రపోవద్దు, నిద్ర చాలా ప్రమాదం. అదేదో వచ్చేస్తుంది అనుకుంటాం, వచ్చేద్ది. అది పేనగారికి వచ్చేది, కొంతమందికి టీవీ ఎడితే నిద్ర వస్తుందా? మీకు ఎవరికైనా వస్తుందా? గుడ్లు అప్పగించి పెద్ద పెద్ద గుడ్లు వేసిన ఆటలు ఇంకే చూస్తారు. ఎప్పుడేం జరుగుతుందో. అది బాగాలేదు మార్చు, ఇది బాగాలేదు మార్చు, అది బాగాలేదు మార్చు అని నిద్ర మానేసి ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని శక్తి చూడనివ్వకుండా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మనకి. శక్తిని చూడకూడదని సాతాను చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇంకో మాట చెప్తాను, మన దేవుడు ఇంకా ప్రయోగాలు చేస్తాడు. నా బిడ్డలు నిద్రపోకూడదు, నా బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చాక నిద్రపోకూడదు. వారు దర్శనాన్ని చూడాలి, నన్ను చూడాలి, నా శక్తిని చూడాలి. మరి కొంతమంది ఇంకా ఆగలేని వాళ్ళు మనం ఆపలేము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు ఆపలేకపోయాడు. అయ్యా, పరలోకపు నుండి దూత వచ్చింది, ఆ దర్శనాన్ని కూడా మీరు చూడలేకపోయారు కేవలము. కాబట్టి ఆదరించబడే ఆదరణ పరలోకము నుండి దూత నన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అవకాశం ఈ దినాన్ని. మీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆదరించబడాలి. మెల్కీసెదెకు యొక్క ఆదరణ నీకు ఉండాలి. ఆయన శరీరాన్ని దాల్చుకుని శరీరంతో నలగొట్టబడుతున్నప్పుడు, అమ్మా నా గురించి కాదు ఏడవడం, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి తల్లి అన్నాడు. ఆదరించాడు ఆయన. మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి అమ్మా అన్నాడు ఆయన. నా గురించి ఏడవద్దు అన్నాడు. కాబట్టి ఆయన చెమట రక్తముగా మారింది. ఆయన రక్తము నేల మీద పడింది. 150 కేజీలు బరువు కలిగిన సిలువను మోస్తూ ఆయన దారుణంగా కొట్టబడుతూ మోసుకుంటూ కల్వరి కొండకు వెళ్ళిన గొప్ప ఆదరణలో నీకేముందో తెలుసా? సిలువ అనగా పచ్చదనము. సిలువ అంటే అర్థం ఏంటమ్మా? పచ్చదనము అనగా ఆయన సిలువ మరణాన్ని పొంది నీకు క్షేమము అనే ఆదరణ ఇచ్చాడు, సంతోషము అనే ఆదరణ ఇచ్చాడు, పాప క్షమాపణ అనే ఆదరణ ఇచ్చాడు, సమాధానము అనే ఆదరణ ఇచ్చాడు, సమృద్ధి అనే ఆదరణ ఇచ్చాడు. నీవు కుటుంబముతో ఏకీభవిస్తూ సకల సమృద్ధిని కలిగిన జీవితం నువ్వు కలిగి ఉంటావనే ఒక ఆదరణ దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆయన మానవ రూపాన్ని కలిగి ఆదరించిన దేవుడు. నీకో మాట చెప్పనా? యేసయ్య పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత ఆయన ఈ లోకము నుండి ప్రభువు దగ్గరికి అనగా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేదాకా మనలను, మన కోసము, మనందరినీ, మన స్నేహితులను, బంధువులను, మన అనేవారిని, ప్రార్థించిన వారిని, ప్రభువాని అడుగుతున్న వారిని ఆదరించాడు. నీవు కూడా నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో, బ్రతుకుతున్న బ్రతుకంతట్లో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా ఆదరించడం నేర్చుకుంటే మంచిది. నాకు తెలిసి ఆదరిస్తావా?
కుంటివారి గురించి, గుడ్డివారిని, అవిటివారిని, చెవిటివారిని, చాందర రోగుల్ని, తిండి లేని వారు, బట్టలేని వారు, ఎంతోమంది పాపముల చేత, అపరాధముల చేత చనిపోతూ కన్నీరు కారుతూ వారి పాపము తొలగిపోక ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు కన్నీరు కార్చి, శరీరాన్ని నువ్వు శరీరంతో ఉండగా కన్నీరు కార్చి, శ్రమల పాలైనా కానీ కన్నీరు కార్చి ప్రార్థన చేసి వారికి ఆదరణ కలిగించే అవకాశము నువ్వు కలిగి ఉండగలవా? ఉండాలి. ఎప్పటి నుంచి? పుట్టిన దగ్గర నుంచి. ఒకవేళ ఈ వయసు దాకా ఇప్పుడు లేకపోతే, ఈ క్షణం వరకు లేకపోతే, ఈ క్షణము నుండైనా నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాకా, ఈ లోకంలో దేవుడికి తన ఆయుష్కాలం అంతా ఉండేదాకా అనేక మందిని ఆదరించడం నేర్చుకో, అనేక మందిని ప్రేమించడం నేర్చుకో, అనేక మంది ఆకలి తీర్చడం నేర్చుకో, అనేక మంది వస్త్రాలు దానం చేయడం నేర్చుకో, అనేక మందికి భోజనం పెట్టడం నేర్చుకో, అనేక మంది లోయల్లో లోతుల్లో పడిపోతూ వారి జీవితాలకు ఎడతెగని శ్రమల చేత బలహీనపడిపోతూ బాధపడిపోతున్న వారితో ఒకసారి నువ్వు మాట్లాడు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు నీకు సహకారిగా ఉంటాడు. అయ్యా రా, నాకు సహాయం చేసిన ప్రభు నీకు కూడా సహాయం చేస్తాడు. నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. రా అని ఎదుటి వారికి ఆదరణ మాటలు చెప్పి యేసయ్యలోకి తీసుకొచ్చి అనేక మందిని మార్చు. ఎప్పటి నుంచి అయినా కనీసం ఈ వాక్యం విన్న దగ్గర నుంచి ఎప్పటిదాకా ఏం చేస్తావో నాకు తెలీదు, చేస్తుంటే రైట్, చేసి ఉండుండకపోతే ఎప్పటి నుంచి అయినా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేదాకా ఆదరించడం అనేది నువ్వు దయచేసి మర్చిపోవద్దు. అది ఎవరిదో తెలుసా? మెల్కీసెదెకు అంటే ఎవరు? మన దేవుడైన యెహోవా ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని మనందరం పాటించి మన కుటుంబాల్లో సకల సమృద్ధిని సంపాదిద్దాం. అనేక ఆత్మలను రక్షించి ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టి రాబోతున్న రాకడ సమయంలో ఆయన రాజ్యంలోనికి వారసులం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఇంతవరకు నీ వాక్యాన్ని విన్న వాక్యముల నుండి ఆదరించే కూడా మాకు కూడా దయచేయండి. ఆదరించే పరిస్థితులు మాకు కూడా అనుగ్రహించండి. ఆదరణ లేకుండా మా జీవితాల్లో చాలా ప్రమాదంగా ఉంది ప్రభా. ఏదో చేసాం, అస్తమాలు చేయగలదమా? ఏదో ఒకటో రెండు సార్లు చేస్తామని మేము చదువుకుంటున్నాం. కాదు. మేము బ్రతికింది, పుట్టింది మొదలుకొని చనిపోయేదాకా, ఈ లోకాన్ని విడిచేదాకా అనేక మందిని ఆదరించడమే మా పని. నీవు కూడా అంతే కదా ప్రభా. పుట్టక ముందు, పుట్టిన తర్వాత, పుట్టి లోకంలో నుండి మరలా నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేదాకా ఆదరిస్తూనే ఉన్నావు, ప్రేమిస్తూనే ఉన్నావు, బలపరుస్తూనే ఉన్నావు. ఆరోగ్యము, శక్తిని, బలమును, తెలివిని, జ్ఞానమును, ఆస్తిని, అంతస్తును, ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉన్నావు. ఆఖరికి నువ్వు సిలువ వేయబడి కూడా మాకు పచ్చదనాన్ని ఇచ్చావు నా తండ్రి. నీకు మించిన గొప్ప దేవుడేడయ్యా. అటు దీవెన ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేయండి. ఈ ప్రార్థన కూటమి పెట్టుకునే కుటుంబాన్ని కూడా దీవించి వారు కూడా ఆదరించగలిగిన గొప్ప భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి నడిపించుమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు కూడా ఆదరణ అనేది వారి జీవితకాలం అంతా జరిగించే గొప్ప ధన్యత బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్.